ప్రస్తుతం రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ ట్రెండ్ లో ఇప్పటి వరకు నంబర్ 1 గా నిలిచిన హీరో మాత్రం మహేష్ బాబే. ఒక విధంగా ఈ ట్రెండ్ ను మొదలుపెట్టింది కూడా మహేష్ సినిమాలతోనే. అతని యావరేజ్ హిట్ సినిమాలు ఈ రిలీజ్ లో అద్భుతాలు సృష్టిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో టాలీవుడ్ కి మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రకే ఓ అద్భుతమైన మైలురాయిలా నిలిచిన బాహుబలి చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ చిత్రం 2 భాగాలుగా బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కన్క్లూజన్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వసూళ్లు, విజువల్ ఎఫెక్ట్స్, కథ, నటన అన్ని విభాగాల్లోనూ బాహుబలి ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ మహా చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2 పార్టులుగా విడుదలైన బాహుబలి ఇప్పుడు సింగిల్ పార్టులో రాబోతోంది. బాహుబలి 1, బాహుబలి 2 కలిపి దాదాపు 5.5 గంటలుగా ఉంది. అయితే ఇప్పుడు రిలీజ్ చేసే వర్షన్ లో మాత్రం ఈ రెండింటిని ఒకే పార్టులో కుదించి 3.5 గంటల నిడివి ఉండేలా చూసుకుంటున్నారట. ఇది ప్రేక్షకులకు నిజంగా సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ ఎపిక్ కట్ ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆలోచన సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. 2 భాగాల కథను ఒకే సినిమాగా మలచడం ద్వారా శివగామి నిర్ణయం నుండి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం వరకు అన్ని ఘట్టాలను ఒకే ఫ్లోలో చూసే అవకాశం లభిస్తుంది. బాహుబలి సినిమా ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. బాక్సాఫీస్ వద్ద 2,000 కోట్లకు పైగా వసూలు చేసి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ప్రభాస్ ను రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మార్చిన ఈ చిత్రం అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్ వంటి నటీనటుల పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఇప్పుడు ఈ రిలీజ్ ద్వారా కొత్త తరం ప్రేక్షకులు థియేటర్లో ఈ మహాకావ్యాన్ని అనుభవించే అవకాశం పొందుతారు. ఈ ఒకే కట్ వర్షన్ మళ్లీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి మాస్టర్ ప్లాన్, ప్రభాస్ చరిష్మా, ఎపిక్ విజువల్స్ ఇవన్నీ కలిసి 2025లో మరోసారి సినిమా ప్రియులకు పండుగను అందించనున్నాయి.